మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు గ్రేటర్ లైఫ్, ఆ గ్రేటర్ వరల్డ్స్ గురించి ఇంతకు ముందు సెషన్లో ఇంగ్లీష్లో శ్రీ అరవిందులు చెప్పిన పాయింట్స్ ముఖ్యంగా కొన్ని చదువుకున్నాము. ఇప్పుడు ఈ చాప్టర్ని తాతగారు సావిత్రి భాగవతం అనడానికి సంపూర్ణమైన జస్టిఫికేషన్ కింద చేశారనమాట. ప్రారంభం నుంచి చివరి వరకు తాతగారి భాగవత ఇంటర్ప్రిటేషన్ కనుక మీరు చదివి ఉండుంటే దీన్ని ఎంతో ఆనందంగా చూసుకోగలరు. చదవకపోయినా ఇక్కడ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ చూసినా కూడా మనకి ఈ యోగాన్ని భాగవతంతో కలుపుతూ తాతగారు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సత్యవంతుడు సావిత్రి గురించి అరవిందుడు చెప్పే దాంట్లో ఇలాగ లేదు. ఆయన పూర్తిగా యోగపరంగా వర్ణించి చెప్పారు. కానీ మనకి ఈ భక్తి పరంగా కూడా దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటూ మామూలుగా ఎక్కువ మంది మన దగ్గర తెలిసినా తెలియకపోయినా వినే ఉండుంటారు భాగవతంలో కొన్ని శ్లోకాలు. మన సంస్కృతి అలాంటిది. వాటిల్లో నుంచిగా దీనికి అర్థం ఎలా చెప్పారనేది చాలా సంతోషంగా మనం చూద్దాము. ఇందులో అరవిందుడు చెప్పినట్టే ఒక్కొక్క మజిలీ గురించి, ఆ ఒక్కొక్క మజిలీలో అంటే ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే అనుభవాలు ఎలా భిన్నంగా ఉంటాయి దేనికి దానికే అనేది, ఎందుకు ఈ ప్రకృతి ఇలాగ స్తబ్దుగా ఉంది అంటానికి కూడా నిన్న మనం ఇంగ్లీష్లో కూడా చదివాం. పాజ్, ఈ పాజెస్ ఎందుకు అవసరం అనేది. మధ్యలో మళ్ళీ సివివి గారి యోగంలో నుంచి ఈథరిక్ బాడీ దాని అవసరం ఎంత ఉంది అనేది, నిరాశ వద్దు పడుట లేచుట కొరకే అనేలాగా ఈ చాప్టర్ని తాతగారు మనందరికీ ఎంతో సంతోషకరంగా కంక్లూడ్ చేశారు. ఇది కొంచెం లెంగ్దీ చాప్టరే, కానీ ఎంతో ఆనందంగా మనం అందులో ఉన్న విషయాలు చూసుకుందాం. 168వ పేజీ నుంచి 199వ పేజీ వరకు ఉంది తెలుగులోని సావిత్రిలో ఈ చాప్టర్. ఈ చాప్టర్ ప్రారంభమే అల వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు అని హరిని వర్ణించినారు. అందుకే చెప్పాను, ఇది ఒక్కొక్క పదానికి తెలియకపోయినా మనకి సినిమాల్లో చూసేవనిండి వినవనిండి దీనికి అర్థం మనం తెలుసు. విష్ణుమూర్తి ఎక్కడుంటాడు, ఆ హరి ఎక్కడుంటాడు అంటే ఎక్కడో వైకుంఠపురంలో అనేసి. ఆ వైకుంఠపురం ఎక్కడుంది, ఆ మూల సౌధం ఎక్కడుంది, ఆ తెల్లని పూలున్న సరస్సులేమిటి, ఆ వెనకాతలు పరిగెట్టుకొచ్చే లక్ష్మీదేవి ఏమిటి, ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది మనం ఆలోచించి ఉండం. సినిమాలో లాగా అక్కడెక్కడి నుంచో వస్తున్నాడు గజేంద్ర మోక్షానికి విష్ణుమూర్తి అనుకుంటాం. చూద్దాం. ఈ సిరి హరి కలిసి శ్రీహరి. బాహ్యంతరముగా చూస్తే ప్రకృతి పురుషుడు, సిరి హరి. మన కంటికి కనపడినది, మనము గుర్తించినది, ఊహించున్నదియుగానున్న ఈ సర్వసంపద వస్తుచయము శ్రీ లేక సంపద లేక ప్రకృతి. అంటే శ్రీహరిలో శ్రీభాగం మనకెప్పుడు మన చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ద మెటీరియల్ ఫామ్ మొత్తము ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ థాట్ ఆవిడే. కాబట్టి మన కళ్ళకి కనపడేది ఆవిడ, శ్రీ సిరి. మనకు కానరానిది అవాంగ్మానస గోచరమైనది అగునగు పరచైతన్యము హరి. ఆ డివైన్ ఫోర్స్, కాన్షియస్నెస్, చైతన్యం, డివైన్ కాన్షియస్నెస్ ఎవరు అంటే హరి.
ఇక్కడ మనకందరికీ కనపడేది సిరి. సిరికి అది పైపూత. ఆమె హిరణ్మయము లేదా కిరణ్మయి. ఈ డివైన్ థాట్, డివైన్ కాన్షియస్నెస్ మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఆవిడే దాన్ని ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తుందన్నమాట. అంటే కండెన్స్డ్ మ్యాటర్లోకి వచ్చి మనకి ఇక్కడ కనపడేది ఏదైనా సరే శ్రీ. ఈ సర్వ సృష్టిని కిరణముల మూలమున మనము తెలుసుకొనుచున్నాము. ఇక్కడ మనం ఆలోచించాలి, లైటే లేకపోతే మనం ఏది చూడలేం. అంటే ఎంత డార్క్నెస్ అనుకున్నా అక్కడ ఒక రే ఆఫ్ లైట్ ఉంటేనే మనకి విజన్ అనేది ఉంటుంది. కిరణములు రంగులను తెలుపును, అవి ప్రసారము కలవి. ఈ రంగురంగుల వెలుతురుల మూలముననే మనం ఆ వస్తువులను పోల్చుకొనుచున్నాం. మనకి విజిబుల్ వరల్డ్లో విజిబిలిటీకి లైట్ ఎసెన్షియల్. నల్లనివి తెల్లనివిగా పోల్చుకొనగలుగునట్లు చేయు జ్ఞానమే సిరి. ఈ రంగులేమిటి, దేనికి ఏ రూపం ఉంది, దేన్ని చూస్తే అది ఏమనుకోవాలి అనేలాంటి నాలెడ్జ్, అంతే కదా. నిప్పు, నీరు, గాలి దేన్నైనా సరే తెలుసుకునే విచక్షణని ఇచ్చేది కూడా ఈ వెలుతురుతో పాటు ఆవిడే. ఈ కిరణములు పుట్టి పెరిగి లయమగుచున్నవి. ఈ సృష్టియు అంతే. ఈ విజిబుల్ వరల్డ్లో అన్నీ కూడా ఈ సైకిల్ ఫాలో అవుతూ పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కిరణములకు ఆదిమూలమైన ప్రభ, తేజస్సు హరి. డివైన్ కాన్షియస్నెస్ ఇస్ ద రూట్. ఆయనేమో మనకు కనపడ్డు. విజిబుల్ వరల్డ్లో ఆ కాన్షియస్నెస్ని లైట్ ఫామ్లో ఈవిడ మనకి చూపించి అర్థమయ్యేలాగా చేయడం ఆ తల్లి దయ. ఆ మూల ప్రభకు రంగు లేదు. లైట్ కూడా వెబ్గయార్లో ఉన్న రంగులన్నింటినీ కలిపితే వచ్చే ఆ వెలుగుకి రంగు లేదు, ప్యూర్. అసలు రంగులే లేవు. ఇంద్రనీల ఛాయ ఈ ఇతర రంగుల నుండి దానిని గుర్తించుటకే కానీ ఆ తత్వమునకు ఏ రంగునూ లేదు. అంటే మనం కృష్ణుణ్ణి, రాముణ్ణి, ఈ విష్ణుతత్వంలో భగవంతుడి రంగు ఏమిటి అంటామంటే ఇంద్రనీల ఛాయ. మంచి బ్లూ కలర్, బ్యూటిఫుల్ బ్లూ కలర్, ఇంద్రనీలం లాంటి రంగు అని. ఇది మనం ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్నది తప్ప ఆయనకి స్వతహాగా ఏ రంగు లేదు అంటారు. అది కిరణరహితము. శ్రీదేవి కిరణ్మయి. ఈవిడ ఆ కిరణరహితమైన కాన్షియస్నెస్కి కలర్స్, లైట్ ఇస్తారు. సిరికి గురి హరి, హరికి గురుతు సిరి. ఇది తాతగారు. ఈ పదాలతోటి ఇలా ఈ చాప్టర్లో అంతా ఆడుతూనే ఉన్నారన్నమాట. సిరికి గురువు ఆ శ్రీహరియే, సర్వం ఆ శ్రీహరియే, భరించువాడును శ్రీహరియే. కంటైన్స్ దట్ శక్తి. ఆ శక్తి ఎవరిలో ఉంది? ఆయనలోనే ఉంది. ఆయనే కంటైన్ చేస్తాడు ఆవిడ్ని. హరి శ్రీవత్సాంకితుడు, అందుకే హరిని శ్రీవత్సాంకితుడు అన్నారు. ఆ డివైన్ ఫోర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది కంటైనింగ్ కెపాసిటీ, అంత ఇమ్మెన్స్ శక్తిని కంటైనింగ్ కెపాసిటీ ఎవరికి ఉంది అంటే ఆయనకే ఉంది. అది ఆయనకి ఇక్కడ హృదయంలో ఉంది ఆవిడ అని చెప్పి చెప్తారు. శ్రీ చిహ్నితుడు, ఆయన సింబల్ ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది హృదయం మీద. శ్రీ గురుతు కలవాడు. శ్రీ చిహ్నితుడు అంటే శ్రీ గురుతు కలవాడు, అనగా సిరిని చూచిన హరి గురుతు కనబడును. సరాసరిగా హరినెరుగుట కుదరదు. ఇక్కడుంది ఒక మంచి లైన్. మనము ఆ హరిని గుర్తుపట్టాలి అంటే, ఆ హరిని చేరుకోవాలంటే ఎవరిని పట్టుకుంటే అర్థమవుతాడు? ఎందుకంటే ఆయనకి ఏవి రూపం లేదు, గుణం లేదు, ఎక్స్ప్రెషను లేదు. మరి కానీ ఆవిడ ఆయన హృదయం మీద ఉంది కాబట్టి ఈ సింబల్ చూస్తే ఆయన గుర్తు రావాలి. ఈ లక్ష్మీదేవి, ఈ సిరి, ఈ శ్రీ చూస్తే ఆ హరి గుర్తు రావాలన్నమాట మనకి.
సిరి ద్వారా వ్యక్తుడై ఉన్న వ్యక్తుడు హరి. త్రూ ప్రకృతి. ఇప్పుడు మనం ప్రకృతి అంతా సిరి. జ్యోతిర్వలయములైన ఈ కాంతి ప్రభలేమిటో, ఈ కాంతి ప్రభల ప్రభుత ఏమిటో, ఈ ప్రభుత్వమనిన కొంత తెలియచున్నది కానీ ఆ ప్రభు ఎవరు? ఈవిడ అదృష్టం, మన అదృష్టం వల్ల ఈవిడిని గమనిస్తే కొంత ఈవిడ గురించి తెలుస్తుంది మనకి, ఈ సిరి గురించి తెలుస్తుంది. కానీ ఈవిడిని కంట్రోల్ చేసే ఆయన ఎవరు? ఎక్కడుంటాడు? ఆయన లక్షణాలు ఏంటి? ఎలా తెలుసుకోవాలి? ఆయన ప్రభుత ఎట్టిదో తెలియదయ్యను, తెలియవలయును మనలోన వెలయవలయు, తెరల మధ్య దాగిని వారిని తెలియటెట్లు. ఆయన బయటికి రాడు కదా, ఎక్స్ప్రెషన్ అంతా ఈవిడే కదా, మరి లోపల ఇంప్రెషన్ కింద ఉన్నాడు ఆయన. ఆ ఇంప్రెషన్ని మనం ఎలా తెలుసుకుంటాము? ఆయన గారు వైకుంఠపురము లోపల, అనగా శరీరమను పురము యొక్క ప్రహరీ గోడయగు చర్మమునకు లోతట్టున, అనగా కనిపించడి కాంతి వలయాల గర్భములో. చూసారా ఇప్పుడు? అలా వైకుంఠపురం అంటే ఆకాశంలో నుంచి ఇలా విష్ణుమూర్తి ఫ్లైట్ లాగా వస్తున్నట్టుగా అని కాదు. ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? లోపల ఉన్నట్ట. ఈ శరీరం లోపల, ఈ పురం, ఈ నగరం యొక్క ప్రహరీ గోడ, ఈ శరీరం చర్మం, ఈ అన్నమయ కోశం లోతట్టున, అనగా కనిపించడి కాంతి వలయాల గర్భములో, నగరిలో. వైకుంఠపురంలో మళ్ళీ ఒక నగరం ఉంది, అంటే ఇంకొక రాచనగరు. రాజయోగులు ప్రవేశించు ఇన్నర్ ప్లేన్, అంతర్భూమికలోనికి వెళ్ళవలను, అంటే కాన్షియస్నెస్ లోపలికి వెళ్ళాలి, అనగా హృదయావరణములోనికి వెళ్ళవలను. మెంటల్ ప్లేన్ కాదు. ఆ లోపల ఇంకొక ఆవరణము, అది అమృత సరస్సు. మనం ఆనంద అంటే ఏమిటి, ఆనందో బ్రహ్మ అనేది వివరించి, ఆ ఆనందమయుడు ఎక్కడుంటాడు అనేది తెలుసుకోవాలంటే ఆనందం బ్రహ్మ అనేది తెలుసుకున్నప్పుడు ఇండివిజిబుల్గా ఆయన గురించి ఫామ్ ఆఫ్ బ్లిస్, సత్ చిత్ ఆనంద అనేది తెలుసుకుంటాం అనేది ఇంతకుముందు చాప్టర్స్లోనే మనకి చెప్పారు తాతగారు. ఆ లోపల ఇంకొక ఆవరణము, అది అమృత సరస్సు, అది సర్వము మనోమయము. ఆ లోపల తెల్లని చంద్రశిలపై, తెల్ల కల్వల పాన్పు పైన, అనగా శుద్ధ సాత్విక తేజోమండలము లోపల. ఈ ఫస్ట్ చెప్పిన పద్యానికి మొత్తం కూడాను యోగిక్ ఇంటర్ప్రిటేషన్ తోటి, ఫిలసాఫిక్ ఇంటర్ప్రిటేషన్ తోటి మనం ఆ శ్రీహరిని తెలుసుకోవాలంటే ఎక్కడికి ప్రయాణం అవ్వాలి అనేది చెప్పారు. అశ్వపతి ప్రయాణం టు ది గ్రేటర్ వరల్డ్స్, గ్రేటర్ సోల్స్. అంటే ఆ గ్రేటర్ వరల్డ్స్కి వెళ్ళటానికి ఇంటర్నల్ జర్నీ తాతగారు అలవైకుంఠపురములతో మొదలుపెట్టి మనకి చెప్తున్నారు. అశ్వపతి ఇక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు. అక్కడుంటే జీవితం ఎలా ఉంటుంది అనేదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. అశ్వపతి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళగలరు, రాజయోగులు, ఇన్నర్ ప్లేన్లోకి వెళ్ళినవారు. రమావినోదిగా ఆ పరమపురుష యోగమును గుర్తింపగలుగుచున్నాము. రమావినోది, ఈ రమాదేవి, ఈ శ్రీ, ఈ సిరి, ఈవిడ బయట వేసే ఈ నాటకం అంతా ఆయన ఆనందం కోసమే. కాబట్టి చూస్తూ ఆనందిస్తూ మాట్లాడకుండానే ఉంటాడు. ఆయన ఎప్పుడు మాట్లాడు, శబ్దాలు లేవు ఆయనకి. అది అచటనే స్థిరముగా నుండుట జరగదు. ఎటు జరుగునో ఏమి జరుగునో ఎవరికినీ తెలియదు. ఈ సృష్టికి, ఈ లక్ష్మికే తెలియదు. అంటే ఈ శక్తి ఆయనకు వచ్చిన థాట్ని వెంటనే చతుర్భుజ 4 డైమెన్షన్ లాగా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, బికాస్ దే ఆర్ ఇన్సెపరబుల్. కానీ ఆయనకు ఆ థాట్ ఎప్పుడు ఏదొస్తుంది అనేది ఆవిడకు కూడా తెలియదు. వచ్చి రాగానే ఆవిడ ఎగ్జిక్యూట్ మాత్రం చేసేస్తుంది, ఎందుకంటే టైం అక్కర్లేదు, ఫోన్ అక్కర్లేదు చెప్పడానికి, ఇక్కడే ఉంది కాబట్టి ఇలా థాట్ రాగానే ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సృష్టికి, ఈ లక్ష్మికే తెలియదు. అందుకని సిరికిని చెప్పడు అన్నారు. ఆవిడకి చెప్పి డిస్కషను, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు లేవు.
ఆయన అనుకుంటాడు, ఈవిడ చేసేస్తుంది. సిరికిని చెప్పడు, ఈ సృష్టి దేవతతోనే చెప్పడు. ఈ సృష్టి దేవత ఆవిడే కదా, ఆవిడికి కూడా చెప్పడు. కాబట్టి ఆవిడకే చెప్పకపోతే మనకి చెబుతాడా? ఎందుకు వచ్చాయి ఇన్ని ప్లేన్స్, ఎందుకు డిసెండ్ అయ్యావు, అసలు నువ్వు ఎందుకు ఇంత దుఃఖాలు పెట్టావు మమ్మల్ని? ఇంతకు ముందే అనుకున్నాం, మమ్మల్ని దుఃఖం పెట్టావు అంటున్నావు అంటే మనం ఇంకా సెపరేట్గా ఉన్నట్టే. ఇది ఒక ఆయన ప్లాన్ అనుకుంటే ఇందులో దుఃఖం కూడా ఒక పార్ట్. దిస్ ఈజ్ ఎ జర్నీ అనేది మనం తెలుసుకోగలుగుతాం చిన్న చిన్నగా. ఈ కాంతి గోళములతో నిమిత్తము లేదు, ఈ శంఖచక్రములను సంధింపడు, వానితోడి అనుబంధం ఉండదు, వానిని తాకడు. అందుకే ఆయన శంఖం పట్టుకోలేదు, చక్రం పట్టుకోలేదు, ఏదీ లేదు, డైరెక్ట్గా వచ్చేసాడు అని కదా చెప్తారు అందులో. అవి వారిని అంటుకొనవని భావం. అంటే ఎందుకు వాటిని పట్టుకురాలేదు అంటే హీ డజంట్ నీడ్ దెమ్. ఫిజికల్ ఎక్స్ప్రెషన్లో ఉన్నవేవి ఆయన ఉంటే కానీ చేయలేని తనం అనేది ఆయనకి లేదు. శంఖం లేకుండా ఎలా చంపుతాడు, చక్రం ఎలా ఊతాడు, చక్రం లేకుండా ఎలా చంపుతాడు? హీ డజంట్ నీడ్ దోస్. తన వానిగా చేసుకొంటినని సిరి అనుకొనుచుండగానే ఆమె అక్కడుండగానే హరి వెడలిపోవచ్చున్నాడు. ఆవిడ అమ్మయ్య నేను రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. రమా వినోది, షీఈ్ హ్యాపీ, ఇద్దరం ఇక్కడ హ్యాపీగా ఉన్నాము, డోంట్ డిస్టర్బ్ అనేలాగా ఆవిడ అనుకుంటోంది. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ప్లాన్ మొత్తం మారిపోయింది. సిరి అనుకొనుచుండగానే ఆమె అక్కడుండగానే హరి వెడలిపోవచ్చున్నాడు. గజేంద్ర రక్షణార్థమై అనగా ఆ దేవత ఎప్పుడు దిగివచ్చునదియు తెలియదు. ఆ శ్రీహరి అంశ సిరి అనగా ఒక మానవ రూపముగా ఎప్పుడును మారుని ఈ సృష్టికి తెలియదు. అట్లు మారిపోవచ్చున్నప్పుడు ఆ లక్ష్మీదేవి ఆ వెడలు పరమపురుషుని వెంటాడుచుండును. అంటే భగవంతుడు ఇక్కడికి డిసెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ఆవిడికి తెలీదు. ఆయన అనుగుణంగానే గ్రేడెడ్గా డిసెంట్ వచ్చింది అని కదా చెప్పుకున్నాము. ఆ డివైన్ డిసెంట్ ఇట్ స్టార్టెడ్ జస్ట్ లైక్ దట్ అండ్ షీ ఫాలోడ్ హిమ్. తన వెంటను సిరి వెనకాతలే వస్తుంది ఆవిడ. సరాసరి మనకు కానరాకుండా ఆమె శ్రీహరిని ఆవరించి నడుచును. ఆవిడ వెంట సిరి అంటే మనం ఊహల్లో ఎలా చెప్పుకుంటాము, ముందు ఒక మనిషి పరిగెడుతుంటాడు, వెనకాతల ఆవిడ పరిగెడుతూ ఉంటుంది, భర్త వెనకాతల భార్యలాగా అని. కానీ అది కాదు మనం అనుకోవాల్సింది అని ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఆయనకి పైపూత. ఆయనకు ఒక ఫామ్ రావాలి అంటే ఆవిడ పూత రావాల్సిందే. ఆయన ప్యూర్ ఫోర్స్, ప్యూర్ లైట్, దెర్ ఈజ్ నో బాడీ. ఆవిడకి బాడీ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఆయన పూత ఉండాలి పైన, ముందే చెప్పారు. అందుకని ఆయన వెంట సిరి కూడా పరిగెట్టుకుంటూ కిందికి వస్తుంది. అంటే షేప్లెస్, ఫామ్లెస్ సచ్చిదానంద బ్లిస్ నుంచి చిన్నగా ఫామ్స్లోకి, ప్లేన్స్లోకి డిసెంట్ స్టార్ట్ అయింది అనడానికి ఈ పద్యం. పోతన గారు ఎంత జ్ఞానంతో రాశారు అనేలాగా అనిపిస్తుంది. ఆయనకి ఎంత యోగానుభవంతో రాసి ఉంటారు. తాతగారు ఇందులో ఎంత యోగానుభవాన్ని మనకు చూపిస్తున్నారు అనేది అట్లీస్ట్ కొంచెం తెలుసుకున్న, ఆహా ఇదా, ఇలా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చా, సంతోషం కలుగుతుంది. హరి వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతము, దాని వెనుకన్ పక్షీంద్రుడు వచ్చుచుందురు. హరి చుట్టూను సిరి ఒక తెర, ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ తెరకు చుట్టూను అవరోధవ్రాతము. ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి, డిఫరెంట్ కర్టన్స్. ఒక్కొక్క తెర ఎక్కువ అవుతున్న కొద్దీ ఇగ్నోరెన్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట. చివరికి వచ్చేటప్పటికి టోటల్ ఇగ్నోరెన్స్లోకి వెళ్ళిపోయినది నెసెన్స్లోకి వెళ్తుంది. అక్కడి వరకు ఆయనకి చుట్టూ ఏ ఏ పొరలు కప్పాలి అనేది ఎవరు చేస్తున్నారు అంటే ఆవిడే చేస్తుంది. ఆయన జస్ట్ దిగడం మొదలుపెట్టాడంతే. ఆవిడ ఎక్కడ అరేంజ్మెంట్ అంటే మనకి ఇప్పుడు పిఎంలు సీఎంలు వెళ్తుంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళ వెనకాతలు ఎలా పరిగెడుతూ ఉంటారు, గార్డ్స్ ముందు వెనక అందరూను. అంత వాళ్ళు ఇంకా విడిగా కనిపిస్తున్నారు. ఈవిడైతే ఆయన చుట్టేసి తీసుకొస్తుంది.
తీసుకొస్తూ ఉంటే దిగుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన థాట్ ఏంటో ఆవిడకి తెలుసు కాబట్టి, ఏ ప్లేన్కి వచ్చినప్పుడు ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంచాలి అనేది కూడా ఆవిడకి తెలుసు. ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆవిడ. హరి చుట్టూను సిరి ఒక తెర, ఆ తెరకు చుట్టూను అవరోధ వ్రాతం, తెరల సమూహం, బ్యారియర్స్, అవరోధములు, అడ్డుగోడలు, అందుకనే బ్యారియర్స్ అన్నారు. తెరలు వచ్చి ఆవరించును, ఆ అవరోధములే భృక్తములు. ఇదిగో సివివి గారి యోగానికి దీనికి కనెక్షన్ పెట్టేసి ఎలా చెప్పారు, మనం ఏ అవరోధాలు ఆయన దిగుతూ ఉంటే అవరోధాలు వెనకాతలే వచ్చాయి అని చెప్తున్నారు పరిగెట్టుకుంటూ, అవే భృక్తాలు, అవే బ్యారియర్స్. ఆ భృక్తాలన్నీ రహితమైతే వచ్చేది తారక రాజయోగం, తారక మంత్రం దొరికిపోతుంది. అయ్య బాబోయ్, ఈ చిన్న 4 లైన్లు అనుకుంటున్న దాంట్లో ఎంత యోగం చెప్తున్నారో తాతగారు. ఇదంతా కూడాను సావిత్రిలో అశ్వపతి చేసిన జర్నీ కనెక్షన్ ఉంది అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది భాగవతం కాదు, అందుకే సావిత్రి భాగవతం అని చెప్పారు తాతగారు. ఈ పుస్తకాన్ని ఈ సావిత్రి భాగవతం, దీన్ని అందరూ భక్తితో చిన్నగా పఠించండి అని చెప్పారు. చూడండి, ఈ చాప్టర్ చూస్తుంటే అది పూర్తిగా జస్టిఫై అయిపోతుంది. ఆ భృక్తములు రహితమై సిరి అడ్డు రహితమైనప్పుడే పరాత్పరుడకు పరమపురుషుని దివ్య సందర్శన భాగ్యము మనకు లభించును. అటు ముందు ఈవిడ ఆయన కప్పేసింది కదా, మీరు ఆయన్ని పూర్తి జ్యోతిస్వరూపంలో చూడాలంటే ఆవిడ కూడా పక్కకి తొలగాలి అంటాడు. చూద్దాం. అది ఏ సుదర్శన చక్రము యొక్క సన్నిధి. ఈ అవరోధములు సుదర్శనం అనే దానికి కూడా మీనింగ్ ఇంతకు ముందే చెప్పారు. సరైన విజన్ అన్నమాట. మనకు కళ్ళతోటి ఈ ఫిజికల్ ప్లేన్లో చూసే కళ్ళతోటి చూసేది కాదు, సుదర్శనం. ఈ అవరోధములు చాలా ఉన్నట్లు గరుత్మంతుడు కూడా వస్తున్నాడు వెనకాతలే. గరుత్మంతుడు సుపర్ణుడు, సువర్ణుడు, మంచి రంగు గల మూఢత్వపు బంగారు బొమ్మ. కావున మనలను మాయ చేయగలడు. ఇట్టి అవరోధములను భృక్తములను అధిగమించి మనం ఆ హరిని, మనలోని శ్రీహరిని అనగా మాయను హరించువాడిని, అమ్మ శ్రీహరి అంటే ఇక్కడ ఎలా చెప్పారో చూసారా, ఆ మాయని హరించే శక్తి ఆయనకే ఉంది. దర్శింపవలయును. ఒక్కసారి అందరం దండం పెట్టుకోవాలనిపిస్తుంది. తాతగారు మీ ఆశీస్సులతోటి ఈ సావిత్రి భాగవతాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా యోగపరంగా ముందుకు వెళ్ళాలో మీరే గైడ్ చేయాలి అని మాత్రం మనం రోజు తలుచుకోవాలి ఇది చదువుకుంటున్నప్పుడల్లా. నమస్కారం అందరికీను. మాస్టర్ నమస్కారం. హృదయస్థమనాసన్నం యద్దూరే తత్తదంతికే. ఆయన ఎక్కడున్నాడు అని వెతికితే ఎక్కడున్నారు? మన హృదయంలోనే ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు కదా అనుకుంటారా? ఎంత దగ్గరగా ఉన్నాడో అంత దూరం. ఆ జర్నీ చేయగలిగితే దగ్గర, లేదంటే ఇన్ఫినిట్. ఇంగ్లీష్లో సావిత్రి గారు ఏం చెప్పారో అరవిందులు వారు ఇక్కడ చెప్తున్నది, కీప్ హిమ్ క్లోజ్ టు హర్ బ్రెస్ట్ ఇన్ హర్ వరల్డ్ క్లాక్, లెస్ట్ ఫ్రమ్ హర్ ఆర్మ్స్ హీ టర్న్ టు హిస్ ఫార్మ్లెస్ పీస్, ఈజ్ హర్ హార్ట్స్ బిజినెస్ అండ్ హర్ క్లింగింగ్ కేర్. క్లింగింగ్ అంటే బయట అంటుకుపోయి ఉండటం అనమాట. యు క్లింగ్ టు సంథింగ్ విచ్ యూ లైక్. మీకు ఏదైనా ఇష్టమైంది ఉందనుకోండి, దాన్ని పట్టుకుని వేళ్లాడతారు. మీ పిల్లలు ఏదైనా అల్లరి చేసేటన్నా పరిగెట్టబోతున్నారనుకోండి, మీరు జాగ్రత్తగా వాళ్ళని రే నీళ్ళల్లోకి వెళ్ళకరా, రే నిప్పుల్లోకి వెళ్ళకరా అనేలాగా యు క్లింగ్ టు దెమ్ అవుట్ ఆఫ్ యువర్ లవ్. మీ ప్రేమ వల్ల వాళ్ళని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ఈవిడ ఆయన్ని అమితమైన ప్రేమతో చుట్టేసి పట్టేసుకుంటుందిట. ఎందుకు? ఆ పట్టుకునే అవకాశం ఈ ప్రకృతిలోకి ఆయన వచ్చినప్పుడే ఇస్తాడు. ఆవిడ ఒక్కసారి ఏమరిచిందనుకోండి, తన ఫామ్లెస్ నిశ్శబ్దంలోకి
వెళ్ళిపోతాడేమో అనేలాగా అనంతమైన రూపాల్లో ఆయన్ని పట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ. మనము ఆ అనంత రూపాల్లో ఆయన్ని చూడగలిగితే ఇక్కడ పని కొంత సులువవుతుంది. కీప్ హిమ్ క్లోజ్ టు హర్ బ్రెస్ట్ ఇన్ హర్ వరల్డ్ క్లాక్. వరల్డ్ అంతా కూడాను కాల పరిమితులతో ఉంటుంది, అందుకని వరల్డ్ క్లాక్ అన్నారు. మారుతూ ఉంటాయి, ఇందులో టైం ప్రకారం మారుతాయి. కానీ ఈ మార్పుల్లో ఆయన్ని ఆవిడ చుట్టూ ప్రేమతో పట్టుకుని బంధించి ఉంచుతుంది. ఇక్కడ ఉండు అనేలాగా. లెస్ట్ ఫ్రమ్ హర్ ఆర్మ్స్ హీ టర్న్ టు హిస్ ఫార్మ్లెస్ పీస్. అలా గనక ఆవిడ ఒక్క క్షణం ఏమరిచి పట్టుకోకపోతే వెంటనే ఆయన మాయమైపోయి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడేమో అనేది ఆవిడకి బెంగట. అందుకని ఆవిడ నిరంతరం ఆయన్ని కంటికి రెప్పలాగా కాచుకున్నట్టుగా చేస్తూ ఉంటుంది. చూడ్డానికి చూస్తే ఏదో సినిమా కథ అనుకుంటారేమో, ఇది సినిమా కథ కాదు అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది కదా. యెట్ వెన్ హీ ఈజ్ మోస్ట్ నియర్ షీ ఫీల్స్ హిమ్ ఫార్, ఫర్ కాంట్రడిక్షన్ ఈజ్ హర్ నేచర్స్ లా. ఎంత దగ్గరగా ఉన్నాడో అంత దూరంగా ఉన్నాడు అనేది ఇక్కడ సంస్కృత శ్లోకంలోనే ఒక పదం చెప్పి ఇదే అర్థం వచ్చేలాగా అరవిందులు ఇంగ్లీష్లో ఏం చెప్పారో మనకి చెప్తూ, కాంట్రడిక్షన్ ఈజ్ హర్ నేచర్స్ లా. ఈ ప్రకృతి యొక్క స్వభావమే ఏంటంటే చంచలం, స్థిరం కాదు, చాంచల్యం. ఒకరోజు ఉన్నట్టుగా ఒకరోజు ఉండదు ఆవిడ, ఒక చోట ఉన్నట్టుగా ఒక చోట ఉండదు. అంటే ఇదేదో డబ్బుల మూట కాదమ్మా, ప్రకృతి ఆవిడ లక్షణం. కాబట్టి వెన్ హీ ఈజ్ మోస్ట్ నియర్ షీ ఫీల్స్ హిమ్ ఫార్. ఆవిడ తన హృదయంలోనే ఉన్నాడు, ఈ సృష్టిలో అంతటా ఉన్నాడు. కానీ ఆవిడ ఏమనుకుంటోంది, ఆయన ఎక్కడో అక్కడ ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని కలుసుకోవాలి అనుకుంటోందిట. అర్థమైంది అనుకుంటాను తాతగారు చెప్పిన మీనింగు, అరవిందులు చెప్పిన మీనింగు. ఈ గ్రేటర్ లైఫ్, గ్రేటర్ వరల్డ్స్ గురించి దీని కంటిన్యూయేషన్ మనం రేపు చూద్దాం. నమస్కారం.